మంచికి పవిత్రతకే మూలమైనటువంటి దేవుడు ఆ పవిత్రను చెడగొట్టేటటువంటి శాటను లేదా శని, ఈ రెండు ఒక చోట ఎలా ఉండగలుగుతున్నాయి? ఇందాకే ప్రశ్నించారు. ఇక్కడ ఇంకా ఆలోచన చేస్తే ప్రతి చోట కూడా ఈ విరుద్ధతే ఉంది. ఇక్కడ కూడా సాధారణంగా చెప్తుంటారు, ఈ గణితంలో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ ప్లస్. ఇది కొంత ఆలోచనకే కలిగిస్తుంది. అలాగే ఈ నిత్య జీవితంలో కూడా రెండు విరుద్ధమైనటువంటి రెండు కలిసినప్పుడు దేనికదే దాని గుణాన్ని పోగొట్టుకుంటాయి. వేడి నీళ్లు వేడి ఉష్ణం ఉంటుంది, చల్లటి నీళ్లు చల్లదనం ఉంటుంది. వేరుగా చూస్తే రెండు కలిపితే ఆ ఉష్ణము ఈ చల్లదనం ఈ రెండు తమ ఒరిజినాలిటీ పోగొట్టుకుంటాయి. ఈ రెండు కానటువంటిది మరొకటి ఏర్పడుతుంది, అదే తటస్థం. చూశారా? అదేవిధంగా ఇక్కడ ధ్యానం అనేటువంటి స్థిర బిందువుని, ప్రస్థానం అనేటువంటి చరణ బిందువుని, ఈ రెండిటిని ఒక చోటగా చేర్చి వాటిని తటస్థీకరిస్తే, న్యూట్రల్ చేయగలిగితే, ఆ స్థానంలో మనసును గనక పెట్టగలిగితే ఈ మనసుకి న్యూట్రాలిటీ వస్తుంది. దాని ఒరిజినాలిటీ అయినటువంటి ఆ ద్వంద్వం పోయి ఏకత కలుగుతుంది. అందుకనే ధ్యాన మనో ప్రస్థానం అనేది నేను ప్రతిపాదించింది. ప్రాక్టికల్గా చేస్తే వాస్తవమే. ఎందుకనంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ అనేటువంటిది నా విధానం అయినప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తాను.